ఎఫెసు సంఘం ఏం చేసింది? ఈ నికోలాసు బోధలు ఎవరైతే చెబుతున్నారో ఆ నికోలాసుని ద్వేషించి, పండ్రా ఏది మీరు చెప్పేదే, దుర్బోధ చేయడానికి వచ్చారా, జనాన్ని పాడు చేయడానికి వచ్చారా, ఎవర్రా మీరు పండని గెట్ అవుట్ అని గెంటి పడేశారంట. నికోలాయితులను ద్వేషించారంట. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎఫెసీ సంఘస్థులారా, మీరు నికోలాయితుల క్రియలను ద్వేషించారు, అది నాకు బాగా నచ్చింది. నేను కూడా మీకులాగే నికోలాయితులను ద్వేషిస్తున్నాను. దుర్బోధన ద్వేషించాలి, దుర్బోధన ఖండించాలి. దుర్బోధ క్యాన్సర్ కంటే డేంజరు. క్యాన్సర్ కనుక శరీరంలోకి వస్తే ప్రాణానికే ప్రమాదము. దుర్బోధ కనుక సంఘంలోకి కానీ నీ మనసులోకి కానీ వస్తే నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదము. అర్థమైందా? నికోలాసు అంటే ఎవరు? దుర్బోధకుడు. నికోలాసు అంటే ఎవరు? సంఘాన్ని నాశనం చేసేవాడు. నికోలాసు అంటే ఎవరు? వాక్యము సరిగా అర్థం కానటువంటి వాడు. మిగిలిన అపోస్తులందరికీ బాగానే అర్థమైంది, సంఘ పెద్దలందరికీ బాగానే అర్థమైంది, వాళ్ళందరూ బాగానే ఉన్నాడు. వీడికొక్కడికే అర్థం కాలేదు. ఎందుకయ్యా అంటే వీడెవడు? యోధామత ప్రవిష్టుడు, బయట నుండి వచ్చాడు. వాడికి సబ్జెక్ట్ లేదు, వాక్య పునాది లేదు. అందువలనే అర్థమయ్యి అర్థం కాని మాటలు పెట్టి జనాల్ని గలిబిలి చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇలాంటి వారిని తరిమి తరిమి కొట్టమని యేసు ప్రభువారు సలహా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నికోలాయితులు అంటే ఎవరో అదొక గుర్తు అన్నమాట. ఏంటి? సున్నతి ఆచారం. సున్నతి ఆచారం అంటే యూదుల ఆచారాలు తెచ్చి సంఘంలో పెడతారు. కొంతమంది శనివారం ప్రార్థన అంటారు, విశ్రాంతి దినం. అది ఎవరిది? యూదులది. యూదులు తెచ్చి క్రైస్తవ సంఘంలో పెడతారు. యూదుల పద్ధతులు తెచ్చి సంఘంలో పెడతారు. యూదుల క్రమాలు తెచ్చి సంఘంలో పెడతారు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. ఇక నికోలాసు చేసేటువంటి రెండో తప్పిదం ఏందయ్యా అంటే, బాగా వినాలి మీరు. ఈ నికోలాస్ అనేవాడు బిలాము ఫాలోవర్ అంట. అంటే ఎవరిని ఫాలో అవుతాడు? బిలాము బోధని ఫాలో అవుతాడంట వీడు, నికోలాస్ అనేటువంటి వాడు. ఇతను చేసే బోధ ఎలాగుండిద్దంటే బాగా వినండి అబ్బాయిలు. మానవ శరీరములో 2 భాగాలు ఉంటాయి. మానవ శరీరములో ఉండే 2 భాగాలు ఏంటంటే, ఒకటి శరీరము మట్టి నుండి వచ్చింది, ఇది 2 ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది. అంతే కదా మానవ శరీరము. మానవ శరీరంలో 2 భాగాలు ఉన్నాయి. మానవ శరీరములో ఉన్న 2 భాగాలు, ఒకటి శరీరము, రెండవది ఆత్మ. శరీరం అన్నది మట్టిలో నుండి వచ్చింది, ఆత్మ అన్నది దేవుని యొద్ద నుండి వచ్చింది. అయితే ఇతను చేసే బోధ ఏందో తెలుసా? భూమిలో నుంచి వచ్చిన శరీరము మళ్ళీ భూమిలోకే పోయింది కాబట్టి శరీరం పరిశుద్ధంగా ఉన్నా లేకపోయినా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకు? ఈ శరీరం ఏం పరలోకం వెళ్ళదుగా. శరీరం పరలోకం వెళ్ళదు కాబట్టి శరీరంతో ఎన్ని పాపాలైనా చేయొచ్చు, శరీరంతో ఎన్ని మోసాలైనా చేయొచ్చు, శరీరంతో ఎన్ని చెడు పనులైనా చేయొచ్చు. ఆత్మ బాగుంటే చాలు. కారణం ఏంటంటే ఈ శరీరం ఎన్ని చేసినా ఏడే ఉండిద్ది కాబట్టి ఆత్మ బాగుంటే చాలని వీడు సంఘంలోకి వచ్చి బోధిస్తున్నాడంట. కొంతమంది వీక్ వాళ్ళు ఉంటారు కదా, వీక్ వాళ్ళు అంటే ఎవరు? విశ్వాసం విషయంలో బలహీనులైన వాళ్ళు. ఈ బలహీనులైన వాళ్ళు వీడు చెప్పింది నిజమేరా, అపోస్తలులు గట్టిగా చెబుతున్నారు, పరిశుద్ధంగా ఉండాలంటున్నారు, అది చేయకూడదు ఇది చేయకూడదు అంటున్నారు, ఆడికి పోకూడదు ఈడకి పోకూడదు అంటున్నారు, అద్దెనకూడదు ఇద్దెనకూడదు అంటున్నారు, మరి పత్యం పెట్టి పడేస్తున్నారు మనల్ని, ఉపవాసం పెట్టి పడేస్తున్నారు మనల్ని, వాడు చెప్పిన బోధ కష్టంగా ఉంది. ఈ నికోలాస్ అని చెప్పేవాడిది బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు? నువ్వేమైనా చేయొచ్చు శరీరంతో అంటున్నాడు. శరీరంతో నువ్వు ఏదైనా చేయొచ్చు, ఆత్మ శుభ్రంగా ఉంటే చాలని బోధిస్తున్నాడని సంఘంలో మళ్ళీ ఒక చీలిక గలిబిలి వచ్చింది. సంఘంలో గలిబిలి స్టార్ట్ అయింది. భార్య వచ్చి అంటుంది, అయ్యా నువ్వు తాగకూడదు, నువ్వు తిరగకూడదు, నువ్వు చెడు పనులు చేయకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే చాలు. నేను నోరు మీవే ఏంది నువ్వు చెప్పే మాటలు? మన పెద్దగారు ఉండాడే, ఎవరు? నికోలస్ గారు ఏం చెప్తున్నాడు తెలుసా? శరీరంతో ఏదైనా చేయొచ్చు అంట. ఆయన చెప్పింది రైట్. అసలు ఎందుకు రైటో తెలుసా? ఈ శరీరంతో ఎన్ని చేసినా ఈ శరీరం పరలోకం బాదుగా, ఈ శరీరం ఏడే ఉండిద్దిగా. కనుక శరీరం ముఖ్యం కాదు, ఆత్మే ముఖ్యమో తెలుసుకో. నువ్వు పోతే నేను ఇష్టం వచ్చిన కాడికి పో ప్రార్థనకి, నేను మాత్రము మా నికోలాస్ కాడికే పోతా అని ఆజ్ఞాపడిచ్చాడంట. ఈ విధంగా
శరీరాన్ని అపవిత్రపరచడానికి మనుషుల యొక్క బలహీనతని, వీక్ పాయింట్ని క్యాచ్ చేసి ఇలాంటి దుర్బోధ చేశాడండి. కానీ ఇది అపోస్తలులు కానీ మిగిలిన సంఘ పెద్దలు కానీ ఏమాత్రం ఒప్పుకోలేదు. అపోస్తలులు ఏమంటున్నారో బైబిల్ నుండి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15వ మాట, మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా. వినండి, ఏమంటున్నారు పౌలు గారు ఇక్కడ? మీ దేహము క్రీస్తునకు అవయవము. ఇక దేహం అన్నాడా, ఆత్మ అన్నాడా? దేహం అన్నాడా, ఆత్మ అన్నాడా? దేహం అంటే ఏంటి? శరీరము. నీ శరీరం ఏందనుకున్నావు? దేవునికి ఆలయము, క్రీస్తునకు అవయవములు. దేహాన్ని గురించి చెప్తున్నాడు. చేతులు కాళ్ళు నాయన ఇష్టం వచ్చిన పనులు చేయకూడదు. నీ దేహం నీది కాదు, దేవుని వల్ల అనుగ్రహించబడింది. నీ దేహము క్రీస్తునకు అవయవమని మీకు తెల్దా అంటూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ మాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. వింటున్నారా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును. దేంతోటి చెప్పండి? దేంతోటి? పెద్దగా మంచివైనా చెడ్డవైనా దేహముతో, అంటే శరీరముతో, విత్ యువర్ బాడీ. మంచి కానీ చెడు కానీ నీ శరీరముతో నీవు ఏమేమైతే చేస్తున్నావో, నీ దేహముతో నీవు జరిగించేటువంటి క్రియలు, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. హల్లెలూయా. సంఘము ఎత్తబడి మధ్యాకాశములో దేవుని ముందు నిలబడుతుంది. యేసు ప్రభువారు క్రీస్తునందుండి మృతులైన వారిని వెంటబెట్టుకొని ఆకాశ మధ్యములోకి వస్తాడు. ఆ ఆకాశ మధ్యమములోకి, అనగా మధ్యాకాశములోకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనల్ని కూడా తీసుకెళ్తాడు. అదే సంఘం ఎత్తబడటం అంటే. సంఘం ఎత్తబడి యేసు ప్రభు ముందు నిలబడుతుంది. ఎత్తబడినటువంటి సంఘము యేసు ప్రభు ముందు నిలబడుతుంది. యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు యేసు ప్రభువు న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. యేసు ప్రభువు న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సంఘమేమో యేసు ప్రభు ఎదుట తీర్పులో నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు ఎలా తీర్పు తీరుస్తాడో తెలుసా? నీ దేహముతో, అంటే శరీరంతో, నీ దేహముతో నువ్వు మంచి పనులు ఏం చేశావో, చెడు పనులు ఏం చేశావో రెండూ తెస్తాడంట. నీ దేహముతో నువ్వు చేసిన మంచి పనులు, నీ దేహముతో నువ్వు చేసిన చెడు పనులు, ఇవన్నీ తీసుకొచ్చి నిన్ను విమర్శ చేసి లెక్క అడుగుతాడంట. మరి దేహంతో చేసే ముఖ్యమా కాదా? దేహాన్ని తీర్పు అడుగుతున్నాడా లేదా? దేహంతో ఏమేమి చేశావో అవన్నీ కూడా దేవుడు లెక్క చూస్తాడా చూడ్డా? నీ దేహం దేవునికి ఆలయము, దేవుని ద్వారా ఇవ్వబడింది. నువ్వు చేతితో ఏం చేశావో, కాలుతో ఏం చేశావో, కంటితో ఏం చేశావో, నోటితో ఏం చేశావో, ఇవన్నీ కూడా దేవుడు ఆ రోజున తీర్పులోకి తీసుకొచ్చి అడుగుతాడంట. నువ్వు చేతితో కాలుతో ఏమేం చేశావో దేవుడు చూస్తాడు. మంచి వాటన్నిటినీ మెచ్చుకుంటాడు, చెడ్డ వాటన్నిటినీ వార్నింగ్ ఇస్తాడు. నీకు పదవులు ఇవ్వకుండా, 1000 ఏళ్ల పరిపాలనలో పోస్ట్ ఇవ్వకుండా పక్కనుండు, నువ్వు నీతో చాలా డేంజరు అని చెబుతాడు. చూద్దాం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందురు. అదే నరకాగ్ని గుండం. అక్కడ అందరినీ ఉదహరించాడు, వ్యభిచారులను కూడా ఉదహరించాడు.
అక్కడ వేరే వాళ్ళ పేరు ఏం చేశాడు? వ్యభిచారులు. వ్యభిచారులు అంటే భర్త ఉండి కూడా పాపం చేసేవాళ్ళు. బైబిల్ ఏం చెబుతుందంటే భర్త చచ్చిపోతే ఇంక నీకు ధర్మశాస్త్రం నీ మీద లేదు, ఇక నీకు ఆజ్ఞ ఉండదు. భర్త ఉండగా పాపం చేయకూడదు, భార్య ఉండగా పాపం చేయకూడదు. అది వ్యభిచారంగా బైబిల్ చెబుతుంది. అలా చేస్తే అగ్నిగుండానికి పోతావని బైబిల్లో రాయబడి. ఈ మొత్తం మీద నికోలాతు చేసేది ఏంటంటే శరీరం అంత ముఖ్యం కాదంటాడు, కానీ బైబిల్ ఏం చెబుతుందంటే శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాల్సిందే. అసలు శరీరానికి లేని పరిశుద్ధత ఆత్మకి నుండి వచ్చింది. అసలు పైన లేని శుద్ధి లోపల వచ్చిందంట. పైన శుద్ధిగా ఉంటేనే చేతగానప్పుడు అంతరంగం ఎలా పరిశుద్ధంగా ఉంటుంది? వీళ్ళు వచ్చి జనాలకి ఇలాంటి బోధలు చేశారు. అర్థమైందా? ఈ నికోలాతు చేసేటువంటి ఈ రెండు పెద్ద మిస్టేక్స్, ఈ దుర్బోధలు. ఒకటేంటి? యూదుల ఆచారాలు తెచ్చి సంఘంలో పెట్టడం. రెండోది ఏంటి? శరీరం అంత ముఖ్యం కాదని బోధించి అందరినీ కూడా శరీర సంబంధమైన అపవిత్రతకి లాగేయటం అన్నమాట. మూడో పని ఏందయ్యా వీళ్ళు చేసేది ఏంటంటే ప్రజలను గ్రూపులుగా విభజించి పాడు చేస్తారు. చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుకుందాం. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. ఇప్పుడు సంఘంలో ఏమున్నాయంట చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏమున్నాయి సంఘంలో? ఎవరు పెడుతున్నారు ఈ కలహాలు? ఈ నికోలాస్ అనేవాడు, ఆడి మాట వినేవాళ్ళు. మీలో కలహములు గలవు. సంఘంలో ఎలా కలహాలు వచ్చినాయి? సంఘంలో ఎలా భేదాలు వచ్చినాయి? సంఘంలో ఎలా గ్రూపిజం వచ్చింది అంటే ఈ నికోలాసు అనేటువంటి వాడు చెప్పే విషయాలు, వాడి మాట విన్నవాడల్లా చెడిపోవటమే. వాడితో అరగంట సేపు కూర్చున్నాడంటే ఆడు బుర్ర తినేసి చెడగొడతాడు. ప్రార్థనకి వెళ్ళేవాడిని వెళ్ళనీడు, ఉపవాసం ఉండేవాడిని వన్నీడు, ప్రార్థన చేసుకునేవాడిని చేసుకునేడు, భక్తిగా ఉండేవాడిని వన్నీడు, చెడగొట్టేస్తాడనమాట. మీలో కలహములు కలవంటున్నాడు. ఆ తర్వాత చదవండి. నేను పౌలు వాడను, ఒకడు నేను అపుల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు. నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన. ఆమేన్. ఏం చేస్తున్నాడంటే వీడు సంఘములోకి వచ్చి గ్రూపులు తయారు చేస్తున్నాడంట. వచ్చి ఇదిగో నువ్వు పేతురు బ్యాచా, పౌలు బ్యాచా, నా బ్యాచా, ఎవరికి వెళ్ళి నువ్వు అన్నం తినేటప్పుడు మనందరం ఒకటి కూర్చోవాలి, ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు మనందరం కలిసి వెళ్ళాలి అని సంఘములో గ్రూపిజం తయారు చేశాడు. గ్రూపులు. ఇక ఒక గ్రూపులోకి పోయినోడు రెండో గ్రూపులోకి సచ్చిన కలవనీయకుండా వాళ్ళ మనసుని ఈ నికోలాస్ అనేవాడు, వాడితో ఉండేవాళ్ళు చెడగొట్టేస్తారు. ఈ నికోలాస్ చేసే పని అది. ఏం చేస్తున్నాడు? కొంతమంది ఏమో పేతురు గారి గ్రూప్ అంట, కొంతమంది ఏమో పౌలు గారి గ్రూప్ అంట, కొంతమంది ఏమో అపోల్లో గ్రూప్ అంట, కొంతమంది ఏమో యేసు ప్రభు గ్రూప్ అంట. ఇలా గ్రూపులుగా విడిపోయింది సంఘం. అప్పుడు ఏమన్నాడు తెలుసా పౌలు భక్తుడు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీలో కొంతమంది పౌలు వాడనంటారు, కొంతమంది అపోల్లో వాడనంటారు, కొంతమంది కేఫా వాడనంటారు, కొంతమంది మాది ఆ మిషన్ అంటారు, కొంతమంది మాది ఈ గ్రూప్ అంటారు, కొంతమంది మాది ఆ మిషన్ అంటారు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు ఒక్కడే కదా. క్రీస్తు రక్తం కార్చింది ఆయనే కదా. పౌలు రక్తం కార్చాడా? పేతురు రక్తం కార్చాడా? అపోల్లో రక్తం కార్చాడా? రక్తం కార్చిన వాడు యేసు క్రీస్తు ఒక్కడే. యేసయ్యను ఫాలో అవ్వాలి కానీ ఎవరిని ఫాలో అవ్వకూడదు. ఈ నికోలాస్ అనేవాడు జనానికి ఒక విగ్రహంలాగా తయారయ్యాడు. ఈ నికోలాస్ అనేవాడు కొంతమందిని ఆకర్షించుకొని తన గ్రూపులో కలిపేసుకొని తన మాట వినేలా చేసుకొని, ఇక అపోస్తలులు ఎన్ని చెప్పినా కానీ, మిగతా సంఘ పెద్దలు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వీళ్ళందరూ నికోలాస్ చెప్పినట్టుగానే వింటున్నారు. ఎందుకంటే వాడు బాగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాడు. బలహీనులైన వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, అటు ఇటు తేడాగా ఉండేవాళ్ళు, సరైన భక్తి లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళే వాడి దగ్గరికి పోతారు. కానీ తెలిసినోడు ఎవడు వాడు?
అపోస్తలుల సిద్ధాంతం తెలిసినవాడు కానీ, సంఘం గురించి తెలిసినవాడు కానీ, యేసు ప్రభు మరణం గురించి తెలిసినవాడు కానీ, యేసు రక్తం యొక్క విలువ తెలిసినవాడు కానీ, అపోస్తలుల క్రమం తెలిసినవాడు కానీ ఎవ్వరు కూడా నికోలాస్తో పాటు పోరు. మరి ఎవరు పోయారు? వాడేమిటి? వాక్యం తెలియని వాళ్ళు, సరిగా ప్రార్థన రానోళ్ళు, భక్తి లేనోళ్ళు, వీక్, బలహీనులు, ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి దగ్గర కూర్చోబెట్టుకొని మనం సున్నతి పొందాలి, అంతే కదురా నాయనా, శరీరంతో ఏమైనా చేయొచ్చు, శరీరం పరలోకం వెళ్ళదు, ఆ పాస్టర్ గారు నిన్ను తాగకూడదు అంటున్నాడా, తాగొచ్చురా నాయనా, తీసుకురాపో మన ఇద్దరం కలిసి తాగుదాము, పలానా పని చేయొద్దు అంటున్నాడా, మన ఇద్దరం చేద్దాము, శరీరంతో చేయొచ్చురా, వాళ్ళు చెబుతున్నది నిజం కాదు అని లేనిపోయి నీకు చెప్పేసరికి తాగిపోతాడు, నమ్మడు, ఆల్రెడీ వీక్ నమ్మడు, ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు కలిసిపోయారు. దుర్బోధ చేసి గ్రూపులుగా విభజించటము. వీడు చేసే బోధ ఎలా ఉండిద్దంటే చెబుతున్నా వినండి. మీరు టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, లైవ్లో కానీ ఇట్లాంటి బ్యాచ్ కనపడినప్పుడు ఓహో వీళ్ళు నికోలాతులు, ఇట్లాంటి వాళ్ళని దగ్గరికి రానియకూడదు, ఇట్లాంటి వాళ్ళని చారనీయకూడదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనగా ఎఫెసు సంఘము నికోలాతు బోధలను ద్వేషించింది, యేసు ప్రభువు కూడా నికోలాయితు క్రియలను ద్వేషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చేసే బోధ ఏంటంటే విగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు, విగ్రహాలకు పెట్టిన ప్రసాదం కూడా తినొచ్చు అని చెబుతారు. వీళ్ళు తిండిపోతే రకాలు. విగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు, వడపప్పు తినొచ్చు, పానకం తాగొచ్చు, పలహారాలు తినొచ్చు, ప్రసాదాలు తినొచ్చు, అన్నీ దేవుడు చేసినాయే కదా. ఇందులో ఏముందిరా, పైనుండి ఇన్కమింగ్ రా, కింద నుండి అవుట్ గోయింగ్ రా, ఉండేది ఏముందిరా, తిని పడైరా అని చెబితే ఆ తిండి మూతులు ఇంకా తింటారు. ఇట్లాంటోడు మీకు కనపడినప్పుడు వీడు నికోలాతు, వీడు సంఘాన్ని చెడగొట్టేవాడు, వీడు విశ్వాసుల్ని పాడు చేసేవాడని మీరు గుర్తుపట్టండి. మీకు ఆడాట కనపడతారు, అదేమన్నంటే తొడగొడతారు, వీడేదో కుస్తీకి పెడతానికి వచ్చిన లాగా పైలు మనలు కనుక తొడగొట్టినట్టు తొడగొడతారు, మేసం మేలేస్తారు. నువ్వు వచ్చింది వాక్యం చెబుతానికా, నువ్వు వచ్చింది సువార్త చెబుతానికా, నువ్వు వచ్చింది దేవుడి మాటలు చెబుతానికా, లేదా కుస్తీ బట్టలు పట్టడానికా? ఇలాంటి వాళ్ళు కనపడినప్పుడు నువ్వేమనుకోవాలి? నికోలాయితులు వీళ్ళే, దేవుడు ద్వేషించిన వాళ్ళు వీళ్ళే, ఎఫెసీ సంఘము ద్వేషించింది వీళ్ళనే. ఇలాంటి వాళ్ళు దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు సంఘాన్ని చెదరగొడతారు, ఇలాంటి వాళ్ళు విశ్వాసుల్ని పాడు చేస్తారు, ఇలాంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉండదు, ఇలాంటి వాళ్ళకి భక్తి ఉండదు అని నువ్వు గుర్తుపెట్టి వాళ్ళని దూరంగా ఉంచాలి. మాట్లాడిన కూడా మాట్లాడకూడదు. ఇక్కడ చేసే పని ఏంది? విగ్రహాల దగ్గరికి పోవచ్చు, ప్రసాదం కూడా తినొచ్చు. బైబిల్లో ఏమనుంది? మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, అది పరిశుద్ధాత్మ వలన బయలుపడుతుంది. నువ్వు చేసే పని తప్పో ఒప్పో నీకు పరిశుద్ధాత్మ లోపలుంటే నువ్వు తప్పు చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతాడు. మీరు బాగా గమనిస్తే ఈ బోధలు చేసే వాళ్ళందరూ కుర్రోళ్ళే ఉంటారు, వాళ్ళకి బైబిల్ తెలవదు. బైబిల్ తెలవదు కాక యాడో నేర్చుకొని వస్తారు, దేవుని దగ్గర నుంచి రాదు వాళ్ళకి, దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ ఉండదు. ఏ కాలేజీలోనో, బైబిల్ కాలేజీలోనో, యూనివర్సిటీలోనో పోయి ఎవడో తలకమాసిన వెదవ చెబితే ఆ మాటలు వీళ్ళు బయటకు వచ్చి సవాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకంతా వీళ్ళకి తెలియదు. వీళ్ళు చేసే దుర్బోధ ఏంటి? ప్రసాదాలు తినొచ్చు, పలహారాలు తినొచ్చు, విగ్రహారాధన దగ్గర తినొచ్చు అని దుర్బోధలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు, అందరి ముందే తెచ్చి తినేసి నాకేమైంది, ఏదైనా తినొచ్చు ప్రార్థన చేసుకొని. గన్నేరు పప్పు కూడా ఒక చెప్ప పెట్టండి వాడికి, ప్రార్థన చేసుకొని తినరా, దరిద్రం వదిలిపోయింది దుర్మార్గుడా. నా దగ్గరికి రారిట్టాంటి వాళ్ళు వస్తే అవి తినకపోతే రోడ్డు అమ్మడి పెంట తినమని చెప్పేవాడిని. ప్రార్థన చేసుకొని తినొచ్చులేండి. యేసుప్రభు వారు ప్రార్థన చేసుకుని తినమంటే అర్థం ఏంటి? నీ మనస్సాక్షిని బట్టి అది. వీళ్ళు దుర్బోధలు చేస్తుంటారు. విగ్రహాలకి పెట్టి తింటే నువ్వు విగ్రహారాధన చేసినట్టు కాదు, ఆడకి పోయి ఆడకి తింటే నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయినట్టు కాదు, నువ్వు కూడా ఎగురు చరణాలకి వెళ్ళి. బైబిల్ చెబుతుంది నికోలాయితుల బోధ ఏంటంటే విగ్రహాలకు పెట్టినవి తినొచ్చు. ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? వ్యభిచారం చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు. సిగ్గు కూడా లేకుండా
టీవీలో కూడా చెబుతున్నాడు, నిరభ్యంతరంగా సినిమాలు చూడొచ్చు. అసలు టీవీయే చూడొద్దురా బాబుని మేము చెబుతుంటే ఇటు సినిమాలు చూడొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని పాపాలైనా చేసుకోవచ్చు, ఎందుకంటే శరీరం బోధగా. ఇట్లాంటి బోధలు చేసేవాళ్ళు మీకు టీవీల్లో కనబడతారు, యూట్యూబ్లో కనబడతారు, ఇన్స్టాగ్రాముల్లో కనబడతారు, లైవ్లో కనబడతారు. అప్పుడు అనుకోండి, ఓహో ఒరే వీడు నికోలాయితు. వీడు ఎవడనుకున్నారు? నికోలాయితు ఈజ్ ది డెస్ట్రాయర్. ఆత్మలను పాడు చేయడానికి వచ్చినోడు. ఈజ్ ది డెస్ట్రాయర్, నాశన పాత్రుడు, సంఘాన్ని నాశనం చేసేవాడు, విశ్వాసులను నాశనం చేసేవాడు, దేవుని బిడ్డల్ని నాశనం చేసేవాడని మీరు గుర్తుపట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చెప్పే బోధలు అన్నమాట. ఇంకేం బోధలు చేస్తారు? మద్యము తాగవచ్చు, ఏదైనా తాగొచ్చు, ఏదైనా తినొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు అని వీళ్ళు బోధ చేస్తారు. ఒక ఆయన బోధ చేస్తున్నాడు, మిగుల మద్యపానాసక్తులు కాక అని బైబిల్లో ఉందంట. మిగుల మద్యపానాసక్తులు కానోడిని సంఘ పెద్దకు పెట్టవచ్చు అంట. మిగుల మద్యపానాసక్తులు అంటే ఏంటి? కొద్దిగా తాగొచ్చనే అంటున్నాడు వాడు. వీళ్ళెవరు? వాక్యాన్ని వక్రీకరించి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి, సంఘాన్ని పాడు చేసి, నిన్ను దేవునికి దూరం చేసి, నీ ఆత్మీయ జీవితాన్ని డెస్ట్రాయ్ చేసేవాళ్ళు. దే ఆర్ ద డెస్ట్రాయర్స్. నికోలాసు అనగా ఈజ్ ఎ డెస్ట్రాయర్, నాశన పాత్రుడు, నాశనము చేసేవాడు. యేసు ప్రభువారు ఏమంటున్నారో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం 2:6 ఆయన అనే మాట, ఓ ఎఫెసీ సంగమా, నికోలాయితుల బోధలను క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. అవన్నీ దేవునికి ఇష్టమైన కార్యాలు కావు. ఇలాంటి వాళ్ళు కనబడినప్పుడు వీరిని దూరంగా పెట్టి వాళ్ళ బోధలు వినకూడదు. ఒక ఆయన చెబుతున్నాడు, వాళ్ళ సంఘంలో ఎవరో ఏదో వీడియో చూశాడంటే ఎవరిదో, అప్పుడు దాకా ప్రార్థనకి బాగా వస్తున్నాడంట, ఆ వీడియో చూసిన కాడ నుంచి తాగుతున్నాడంట. ఏంటంటే ఆ వీడియోలో ఆయన చెప్పాడంటే ఎవరో, తాగితే తప్పు లేదు, తిరిగితే తప్పు లేదు, టీవీలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, షికారులు చేయొచ్చు, ఎన్నైనా చేసుకో, ఆదివారం ప్రార్థనకు రా అన్నాడంట. ఏనాడు ఆ వీడియో క్లిప్ చూశాడో, ఆ దుర్బోధ విన్నాడో, ఆ దుర్బోధ మనసులోకి వెళ్ళి పాతికాలం నుంచి తాగునోడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి తర్వాత ఏమైందంటే జీవితాన్ని పతనం చేసుకొని శాపగ్రస్తుడై, రోగి అయి, దుర్మార్గుడై, దిక్కులేని చావు తెచ్చాడు. ఎక్కడికెళ్తాడు ఆయన? నరకంకే. ఎక్కడికెళ్తాడు ఆయన? అగ్ని గుండానికే. కనుక దేవుని బిడ్డలారా, మనం చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈ అంత్యకాలంలో ఈ చివరి దినపు వర్తమానాలు ఇస్తున్నాడు. మీరందరూ గమనించండి, నికోలాయితుల క్రియలను ద్వేషించండి. ఆ నికోలాయితులను చారనీయకూడదు. నికోలాయితులు అనగా ఆత్మీయ జీవితం పాడు చేసేవాళ్ళు, నికోలాయితులు అనగా నీ ప్రార్థన పాడు చేసేవాళ్ళు, నికోలాయితులు అనగా నిన్ను నరకానికి నెట్టేసేవాళ్ళు, నికోలాయితులు అనగా భక్తిహీనులు. వారి మాటలు వింటే నీకున్న భక్తి కూడా పాడైపోయింది. వారి మాటలు వింటే నువ్వు కూడా అగ్నిగుండానికి, నరకానికి వెళతావు. యేసయ్య చెబుతున్నాడు, ఆ నికోలాయితుల క్రియలను నేను ద్వేషిస్తున్నాను. వారిని ఫాలో అయితే, వారి మాటలు వింటే, వారిని వెంబడిస్తే, వారిని ద్వేషించిన దేవుడు వారిని వెంబడించినందుకు నిన్ను కూడా ద్వేషిస్తాడు. డేంజర్ సుమి. అర్థమైందా? నికోలాయితులు అంటే ఎవరో? నికోలాయితులు అనగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు. వీళ్ళు చేసేటువంటి 3 ముఖ్యమైన కార్యాలు ఏంటంటే, యూదుల ఆచారాలు తెచ్చి మనలో పెడతారు. రెండోది ఏం చేస్తారు? శరీరము ముఖ్యం కాదు, శరీరంతో నువ్వేమైనా చేసుకోవచ్చు అని చెబుతారు. మూడోది ఏం చేస్తారు? జనాలను విడగొట్టడం కోసము అప్పుడు దాకా బాగున్న సంఘాన్ని, మంచిగా ఉన్న సంఘాన్ని గ్రూపులుగా చేసి మళ్ళీ వీళ్ళని కలవనీయకుండా విభేదాలు సృష్టించి గ్రూపులండే ఒక్కొక్కడు ఒక గ్రూప్ తయారు చేశాడు. ఒక్కొక్కడు ఒక గ్రూప్ తయారు చేశాడు. పిడి సుందరరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరంట పిడియన్స్ అంట. పిడియన్స్. రంజిత్ ఓఫిర్ అని ఒక ఆయన బొట్లు పెట్టేవాడు ఉన్నాడు. ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరంట ఓఫిరైట్స్ అంట.
ఎవరో నన్ను మీటింగ్కి పిలిచారు. నేను ఓఫిరైట్ అంటే మీరో అన్నాడు. ఓఫిరైట్ అంటే ఏందన్న. అప్పుడు దాకా నేను వినలా. ఓఫిర్ గారిని ఫాలో అయ్యేవాళ్ళు ఓఫిరైట్స్ అంట, పిడి సుందరరావు గారిని పాడేవాళ్ళు పిడియన్స్ అంట, ఇంకో మిషన్ని ఫాలో అయ్యేవాడు ఇంకోటి, మార్టిన్ లూథర్ గారిని ఫాలో అయ్యేవాళ్ళు లూథరన్స్ అంట. ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు. మరి మీరేంటన్నాడు. మేము క్రీస్తుని ఫాలో అవుతాము, వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పాను. ఈ లోకంలో ఎంత మనగాడైనా ఎంచికతో సమానం మాకు. యేసు ప్రభు చెబితే వింటాం. ఎంత గొప్పవాడు చేసినా, ఎంత మనగాడైనా, ఎంత పేరున్నా యేసయ్య చెప్పకపోతే తీసి పక్కన పడే. ధర్మ విరోధి వాడు, బైబిల్ విరోధమైన బోధ. అందుకనే నేను చెబుతున్నాను, ఇలాంటి నికోలాయితులు అనేవాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ దగ్గరికే వస్తారు. అన్ని జనులకి వెళ్ళి సువార్త పొర్రపాటును చెప్పరండోయ్. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేవుడు అని చెప్పరు వీళ్ళు. అది జాత కాదు ఈ మొక్కలకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ దగ్గరికి, ఆల్రెడీ కట్టిన సంఘాల దగ్గరికి, ఆల్రెడీ స్థిరపడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో డివిజన్ అన్నమాట. అందుకనే మొన్న కొత్త సబ్జెక్ట్ చెప్పా, భజన విభజన అని. వీళ్ళ పని ఏంటంటే ఫస్ట్ విభజిస్తారు, తర్వాత భజన చేయించుకుంటారు. వాళ్ళు పిచ్చిలోకి వెళ్ళిపోతారు. ఇంకా అదే పిచ్చిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. మైండ్ పాడైపోయింది. అందుకని చెబుతున్నా, యేసు ప్రభు వారు నికోలాయితుల క్రియలను ద్వేషిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనము ఎఫ్ఎస్సి సంఘము ద్వేషించినట్టు నికోలాయితుల క్రియలను ద్వేషించుదుముగాక. యేసయ్యను ప్రేమించుదుముగాక, యేసయ్య మాటలను ప్రేమించుదుముగాక, అపోస్తలుల బోధన ప్రేమించుదుముగాక, అపోస్తలుల పునాది మీద కట్టబడుదుముగాక, అపోస్తలుల క్రమములో నడుచుకొందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 6వ వచనంలో ఎఫెసీ సంఘంతో మీరు మాట్లాడుతున్నారు. నికోలాయితుల క్రియలను నేను ద్వేషించుచున్నాను, మీరు కూడా వాటిని ద్వేషిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభువా, నికోలాయితు సంఘాలను, విశ్వాసులను, ఆత్మీయులను పాడు చేస్తూ ఉండగా ఈ అంత్య దినాల్లో ప్రభువా సత్యవాక్యాన్ని ప్రభువా వినిపించండి. ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలనైనా ఏ మనిషిని కాదు ప్రభువా, మిమ్మల్ని వెంబడించేటువంటి గురి మా దేవుడవు నీవే ప్రభువా, మా మాదిరి నీవే ప్రభువా, మా క్రమము నీవే ప్రభువా, మా ప్రధాన కాపరివి నీవే ప్రభువా. నిన్ను వెంబడిస్తూ మిమ్మల్ని చేరేటువంటి భాగ్యము మా అందరికి అనుగ్రహించమని, మా సంఘానికి అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుడవు, దయగల తండ్రివి,